ముగిసిన కోర్ కమిటీ మీటింగ్ పార్టీ యూపీఏదే నిర్ణయమన్న దిగ్విజయ్. టీఎంపీలతో జైపాల్ రెడ్డి సమావేశం, సమైక్య వ్యూహాన్ని తిప్పికొట్టాలని నిర్ణయం. విజయలక్ష్మితో తెలంగాణ నేతల భేటీ, ఏఎస్ఆర్సీ నేతల్లో అసంతృప్తి. కేంద్రం మంతనాలపై వివేక ఆగ్రహం, రేపు నెల్లూరు జిల్లా బంద్కు పిలుపు. చర్చల ప్రక్రియ ముగిసింది. ఇక త్వరలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రాష్ట్ర వ్యవహారాల మంత్రి దిగ్విజయ్ సింగ్. ప్రధాని నివాసంలో దాదాపు గంటకు పైగా సమావేశమైన కోర్ కమిటీ ఎప్పటిలాగానే తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. నిర్ణయం కోసం ఎదురు చూడమన్న దిగ్విజయ్ పాత పాటే పాడారు. As I told you in the afternoon, the consultation process is over. Now you should await the decision of the party and the UPA government. Thank you. As I told you in the afternoon, the consultation process is over. Now you should await the decision of the party and the UPA government. Thank you. దిగ్విజయ్తో సమావేశమైన కేవీపీ రామచంద్రరావు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సమైక్యవాదం వినిపిస్తున్న కేవీపీ, సీమాంధ్ర ప్రజల మనోభావాలు, రాజీనామా ఒత్తిళ్లు తదితర అంశాలను దిగ్విజయ్తో చర్చించినట్టు తెలుస్తోంది. KVP Ramchandra. He is also Andhra minister. No, MP. आगे मत जाओ. मान मेरा मेहमान. ठीक है तरीका हम लोग का. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో మరి శశిధర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు విడివిడిగా చెరో అరగంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగించాలంటే తెలంగాణ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మరి శశిధర్ రెడ్డి కోరారు. ఈ మధ్య ఈ తెలంగాణ సమస్యకు త్వరలోనే పరిష్కారం రావాలని మొదటి నుంచి చెప్తుండేటువంటి వాళ్ళు నేను ఒకడిని. ఆ రకంగా త్వరలో పరిష్కారం వస్తే అనిశ్చితమైనటువంటి వాతావరణం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా ఆ పార్టీ మరొకసారి రాబోయేటువంటి ఎన్నికల సమరం ఉంటుంది. నిర్ణయం తొందరగా తీసుకుంటే దాని ప్రకారం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా? మీరు గతంలో నక్సల్ టాస్క్ ఫోర్స్ దాంట్లో పనిచేశారు కాబట్టి తెలంగాణ ఏర్పడితే నక్సల్ సమస్య వస్తుంది అన్న వాదనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్? లేదు, అలాంటిది ఏమీ మాట్లాడలేదు. వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. మినీ కోర్ కమిటీలో తన వాదన వినిపించి వచ్చిన బొత్స మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీపై విరుచుకుపడ్డారు. కోర్ కమిటీకి వెల్లడించిన అంశాలపై వివరించడానికి ఆయన నిరాకరించారు. రాజీనామాలు అదొక డ్రామా. ఆ పార్టీ తాలూకా డెసిషన్ చెప్పకుండా చేయడం. జాతీయ పార్టీలకైతే వారికి వచ్చి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పై రాష్ట్రాలు ఏం జరుగుతుంది, భారతదేశం ఏం జరుగుతుందో చూసుకుంటారు. ప్రాంతీయ పార్టీలకు వచ్చి ఆ విధానం లేదు. ప్రాంతీయ పార్టీకి స్థానికంగా వారి సమస్య పరిష్కారం కావాలి. దానికోసం వారు వచ్చి రాజీనామా డ్రామా కంటే వాళ్ళ తాలూకు పార్టీ విధానం చెప్తే మంచిది. పార్టీ విధానం చెప్పకుండా రాజీనామాలు చెప్పి ఎవరిని మభ్య పెడదామని, ఏ ప్రజలు మభ్య పెడదామని, ఇంతవరకు మభ్య పెట్టింది సరిపోతా, దాచుకోవడానికి పెట్టిన పార్టీలు ఇలాంటి ఆలోచన చేయడం మంచిది కాదు. మా పార్టీ విధానం చెప్తుంది, అందుకే కదా ఈ సంప్రదింపులు ఈ చేతి పడిపోతుంది. ఒకసారి చెప్తాను త్వరలో. ఓట్లు సీట్ల కోసం తెలంగాణను వేరు చేయడం లేదని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు స్పష్టం చేశారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోబోతున్నారని అన్నారు. 2009లో వచ్చిన తెలంగాణను అడ్డుకోవడం వల్ల వందలాది మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారని, ఇప్పుడు మరోసారి అడ్డుకోవద్దని విహెచ్ సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు.
9th డిసెంబర్ 2009లో ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక హోప్ ఏర్పడింది. హైకమాండ్ తప్పనిసరిగా ఇస్తుంది. అందులో సోనియా గాంధీ పుట్టినరోజు అనౌన్స్ చేశారనే దాని మీద ఎప్పుడు ఆనాడు 9th నాడు అయిన తర్వాత 10th నాడు రాజీనామాల పర్వం, ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా వారు రాజీనామాల పర్వం. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయొద్దని నేను కోరుతున్నా. మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, అన్నదమ్ములుగా విడిపోదాం, ఎక్కడ కలిసినా ఆప్యాయత ప్రేమతో కలుసుకుందాం. మళ్ళీ మీరు అడ్డం పడతారనుకో మా పిల్లలు చనిపోతారనే కోరుతా తప్పితే నేను మిమ్మల్ని ఏమైనా మీరు మానవతా దృక్పథంతో చూడమని మిమ్మల్ని కోరుతున్నా. ఇన్ని అయినప్పటికీ అన్ని బెదిరింపులు అయిపోయినాయి. నక్సలైట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, అన్ని అయిపోయినాయి. ఇవాళ మా పిల్లలు చనిపోతున్నారు. ఓట్ల గురించి రాష్ట్రాన్ని చీలుస్తారని ఒక కొత్త వాదన వినిపిస్తున్నారు. అది తప్పు వాదన. ఓట్ల గురించి కాదు. పిల్లలు ఇక్కడ మనం ఒక మాట ఇచ్చినాం 9th డిసెంబర్ 1. ఆ తర్వాత ఇంతమంది యువతులు మంచి సోదరిమణులు చనిపోయారు కనుక వాళ్ళు ఒక ఆలోచనలు వస్తున్నారు. అది ఏం ఆలోచన? మేము తెలంగాణ ఇస్తే మా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మేము బతుకుతాం. అదేవిధంగా మీకు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రలో ఎలాంటి మూమెంట్ లేదు. కేవలం నాయకులే మూమెంట్ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజీనామాల వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డ్రామాలున్నాయని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 2009 డిసెంబర్ 9న అప్పటి సీఎం రోసయ్య చంద్రబాబు ఆడిన నాటకాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ వైఎస్ఆర్సీ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆడుతున్నారని ఆరోపించారు. డబ్బు మూటలతో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్మించేందుకు సీఎం డబ్బు మూటలు పంపిస్తున్నారని చెప్పారు హరీష్ రావు. నడుపుతున్నదే కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ అర్థమవుతా ఉంది. ఆనాడు ఢిల్లీలో రోషయ్య గారు ఒప్పుకొని వచ్చిండు. విమానం దిగంగానే మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలిపి రాజీనామాల డ్రామా నడిపి రాజీనామాల పథకాన్ని రచించి అమలు చేసింది ఆనాడు రోషయ్య చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ వైసీపీ కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఈ నాటకం. అంటే మొత్తంగా వీళ్ళ నాటకం అంతా చూస్తూ ఉంటే ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం కోసం ఇవాళ వైసీపీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా బ్లాక్ మెయిల్తో ఈ రాష్ట్రాన్ని అడ్డుకోవాలనేటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని వాళ్ళు ఇవాళ ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు కనబడతాం స్పష్టంగా. ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులను రెచ్చగొట్టడం కానీ, ఏపీ ఎన్జిఓలను ఎగదోయడం కానీ, ఇవాళ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించడం కానీ, ఇదంతా కూడా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ సమైక్యాంధ్ర ఉద్యమానికి డబ్బు మూటలు పంపిస్తున్నది కూడా ముఖ్యమంత్రి గారు, కొద్దిమంది సీమాంధ్ర నాయకులు. ఈరోజు ఇప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు లేని సమైక్యవాద ఉద్యమాన్ని ఏం పెట్టి లేపినా అది లేవదు. అది మీ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అంతే తప్ప అసలు నిజమైన సమైక్యవాద ఉద్యమం ఉంటే ఎప్పుడో వస్తుండే. చాలా సందర్భాల్లో మనం చూసినాం. పోయినసారి ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఇదే లగడపాటి రాజగోపాల్ గారు కాలికి బల్బం కట్టుకొని తిరిగి ఊరూరా వైసీపీ గెలిస్తే తెలంగాణ వస్తుంది, వైసీపీ గెలిస్తే తెలంగాణ వస్తుంది అని ఒక డీజీ వెంకటేష్, ఒక లగడపాటి. ఇడుపులపాయలో జరిగిన పార్టీ మొదటి ప్లీనరీలో తెలంగాణకు అనుకూలమని కేంద్రం తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని పలికిన వైఎస్ఆర్సీ ఇప్పుడు రాజీనామాల డ్రామాలు ఎందుకు ఆడుతోందని మంత్రి పొన్నాల ప్రశ్నించారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని, అవసరమైతే తామంతా ఢిల్లీకి వెళతామని పొన్నాల చెప్పుకొచ్చారు. త్వరగా నిర్ణయం తీసుకోండి, మేము కట్టుబడి ఉంటామనే మాట చెప్పినారు. ఇప్పుడు దానికి భిన్నంగా రాజీనామాలు కొంతమంది ఏమో సమైక్యాంధ్ర కోసం చేస్తున్నామని, కొంతమంది ఏమో కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగానని. అంటే పొంతన లేని మాటలు మంచిది కాదు. రాజకీయ విలువలు తగ్గిపోతాయి, వ్యక్తుల వ్యక్తిత్వాలు దెబ్బతింటాయి. ఇది సుదీర్ఘంగా 60 సంవత్సరాల పైచిలుకు జరుగుతున్న ఉద్యమం, పోరాటం, ఈ ప్రాంత ప్రజల ఆశ, ఆకాంక్ష. తెలంగాణ అంశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న భిన్న వైఖరులకు నిరసనగానే వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారంటున్నారు ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు. ఎమ్మెల్యేల రాజీనామా వ్యక్తిగతమే కానీ పార్టీ స్టాండ్ కాదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న తెలంగాణ వాదులు కాంగ్రెస్ పార్టీకి వారు అనుకూలమో వ్యతిరేకమో తేల్చి చెప్పాలని ఎదురుదాడి చేశారు గట్టు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వ్యక్తిగతం అన్న బొత్స వైఎస్ఆర్సీని సమైక్యాంధ్ర పార్టీని విమర్శించడం తగదన్నారు గట్టు.
తెలంగాణకు వ్యతిరేకంగానో సమైక్యాంధ్రకు అనుకూలంగానో ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు. స్వయంగా ఎమ్మెల్యేలే స్పష్టంగా చేయడం కూడా జరిగింది. వాళ్ళు మేము సమైక్యాంధ్ర కోసమో లేదా మరో దానికోసమో మేము చేయలేదు. ఈ రాష్ట్రంలో 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి సమైక్యాంధ్రం ఉండాలని, 2 తెలంగాణ ఏర్పడాలని. ఈ 2 అభిప్రాయాలు కాకుండా 4 ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో ఉన్న మినిస్టర్లనేమో తెలంగాణ మీటింగ్కు పోనివారు, లేదు రాయలసీమను చీలుస్తామని చెప్పాము రాయలసీమలో కాంగ్రెస్ని కదిలిస్తారు, సమైక్యాంధ్రగా ఉంటుందనేమో ఆంధ్రలో కదిలిస్తారు, తెలంగాణ ఇస్తామనేమో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని కదిలిస్తారు. 4 రకాల డ్రామాను చేసేసి రాష్ట్రాన్ని పాడె మీద మోసినట్టు మోస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి కేంద్రానికి తేడా లేకుండా పార్టీ ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నట్టుగా, యూపీఏ గవర్నమెంటే సిడబ్ల్యూసీ అన్నట్టుగా, సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం కాదు, అది ఒక యూపీఏ అధిష్టానంగా తీసుకురావడం అనేది తప్పు. ఇవాళ తిరిగి మళ్ళీ మొదటికి తీసుకొచ్చి తెలంగాణ వాదాన్ని మొదటికి తీసుకొచ్చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రాసెస్ పెట్టి సిడబ్ల్యూసీ నిర్ణయం, కాంగ్రెస్ నిర్ణయము, యూపీఏలో నిర్ణయం, క్యాబినెట్లో నిర్ణయం అని చెప్పేసి సాగదీసి తెలంగాణ వాళ్ళని కానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళని కానీ రాష్ట్ర ప్రజలను కానీ మభ్యపెట్టే చర్యకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటూ ఉంది. వేల మంది విద్యార్థులు ఆత్మహత్యల పాలవుతున్న కాంగ్రెస్ ఈ చర్య తీసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్కు వైఖరికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా మేము ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా రాజీనామా చేసామని వాళ్ళు స్పష్టం చేశారు. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క విధానంలో భాగం కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా రాజీనామాలు చేసినామని మేము చెప్పినప్పటికీ కూడా ఈ నిజంగానే కనుక ఇవాళ తెలంగాణ వాదులు ఎవరైనా ఉంటే మేము కాంగ్రెస్ తప్పులు చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేస్తూ ఉన్నది, నిర్ణయం సరిగ్గా తీసుకోవడం లేదు, తన వైఖరి చెప్పట్టేదని మేము చెప్పిన డిమాండ్ కరెక్ట్ కాదని, కాంగ్రెసే కరెక్ట్ వైఖరి తీసుకుందని కనుక వాళ్ళు భావిస్తే మమ్మల్ని విమర్శించవచ్చు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గదంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆను వివేకానంద రెడ్డి. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టినప్పుడే రాష్ట్ర విభజన ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతామని తెలిపారు. మంత్రి పదవులు రాజీనామాలు చేస్తే పర్వాలేదు, కానీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తే తెలంగాణ బిల్లును ఎదుర్కోలేమని సూచిస్తున్నారు. రాజీనామాలతో అధిష్టానాన్ని బెదిరించగలం అనుకుంటే అది పిచ్చి ఆలోచన అంటున్నారు వివేకానంద రెడ్డి. చేయడం అనేది ఎమ్మెల్యే పదవి అనేది సమైక్య రాష్ట్రం ముందు ఒక తెల్లెంటుకుతో సమానం ఈ ఎమ్మెల్యే పదవి. అయితే నేను ఒకటి నా సోదరులకందరికీ నేను విన్నపం చేస్తున్నా, మనవి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మన అధిష్టాన వర్గం రాజీనామాలకు, ఎమ్మెల్యేల రాజీనామాలకు వెనక్కి తగ్గదు అనేది వాస్తవం. ఏ రోజైనా సరే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టగలిగితేనే ఈ యొక్క ప్రమాదాన్ని మనం తప్పించుకోగలుగుతాం. అంతేగాని రాజీనామాలు పెట్టిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడితే ఎవరు ఓటేస్తారు? మొత్తం వాళ్లే ఉంటారు, వాళ్లే ఓటు చేసుకొని నిరభ్యంతరంగా సునాయాసంగా బిల్లు పాస్ అవుతుంది. అందుకే నేను విన్నపం చేస్తున్నా, ఎవ్వరు కూడా అధిష్టాన వర్గాన్ని బెదిరించగలము రాజీనామాలతో అనుకుంటే అది ఒక పిచ్చి ప్రశ్న, అది ఒక పిచ్చి ప్రేలాపన అవుతుంది. అందుకే నేను మంత్రులని, రాజీనామా చేస్తానన్న మంత్రులని మంత్రి పదవికి రాజీనామా చేసుకోమనండి, కానీ శాసన సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయొద్దు. మనం ఆ బిల్లు అంటూ వస్తే ఆ బిల్లును తిప్పికొట్టేదానికి మన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గమనించి అందరూ తెలుగు జాతి సమైక్యంగా ఉండాలని కోరుకునే వారందరూ అసెంబ్లీలోనే ఉండండి. అసెంబ్లీలో తిప్పికొడతాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేస్తామని చెప్పి మాత్రం మనవి చేస్తున్నా.